లక్షల మీద ఇంకో 10 రావచ్చు అంటే 20,000. అంటే ఇప్పుడు మన లైఫ్ ట్యాక్స్ ఒక 3 లక్షలు కట్టారనుకోండి, ఆ 3 లక్షల మీద అదనంగా ఇది కట్టాల్సి వస్తుంది. ఏమి ఇదేం దోపిడీ ఒక మరి? 30,000 పోనీ ఒక అందుకు మంచిది మామూలు వాహనంతో కంపేర్. కానీ 20-30,000 అంటే ఈ అదనంగా పెట్టడమే కదా వీళ్ళ లెక్క అదనంగా ఏంటి? దోపిడీ. అందులో వెళ్ళిపోద్దులే. ఏమో పెద్ద వాహనాల వాళ్ళకి ప్రాబ్లం లేదు, చిన్న వాహనాల వాళ్ళ మీద చిన్న ప్రాబ్లం. 2,000-3,000 కదా. కానీ వీళ్ళు అంటారు కదా ఇచ్చేది ఇప్పుడు ఏదో తగ్గించిన 13 రూపాయలకి మనకి చేతికి వచ్చాడు 10 రూపాయలు 20 రూపాయలు తగ్గుతుంది కరెంట్ బిల్లుకి. కానీ మాకు 4,500 కోట్లు మీకు న్యాయం చేశామని చెప్తున్నారు కదా. ఇట్లాగా మనకే 4,500 కోట్లు ఒక్కోడికి రావు. అయ్యి 40 రూపాయలు 20 రూపాయలు బిల్లు తేడా వస్తాయి. ఇక్కడ గొప్పగా సేవింగ్స్ ఎంత అని చెప్తారు, ఇంత ఖర్చు పెడుతున్నామని చెప్తారు. అలాగే బాధుడు ఇంత ఉంది 791 కోట్లట. 791 కోట్లు మన నుంచి పిండి లాగుతారట డబ్బులు. అది రైట్. చూద్దాం మొత్తానికి కొత్త సంవత్సరంలో ఇంకా బాధుడుకు సిద్ధపడాలా.